ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత పెన్షనర్ల హక్కుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక సందేశం ఇచ్చింది. కరువు భత్యం పెంపులో ఉద్యోగులకు ఒక విధానం, పెన్షనర్లకు మరో విధానం అనుసరించడం సమానత్వ సూత్రానికి విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లలో కొత్త ఆశలు చిగురించాయి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సమాజంలోని ప్రతి వర్గంపైన ఒకేలా ప్రభావం చూపుతాయి. ఉద్యోగంలో కొనసాగుతున్న వారికి మాత్రమే కాకుండా పదవీ విరమణ తర్వాత పెన్షన్పై ఆధారపడుతున్న వృద్ధులకు కూడా జీవన వ్యయం సమానంగానే పెరుగుతుంది. ఈ వాస్తవాన్ని ప్రస్తావిస్తూ కరువు భత్యం అంటే డిఏ, కరువు ఉపశమనం అంటే డిఆర్ విషయంలో ప్రభుత్వాలు వేర్వేరు ప్రమాణాలు పాటించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలే సభ్యులుగా ఉన్న ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన రక్షణ లభించాల్సిందేనని గుర్తు చేసింది. ఒకే ఆర్థిక పరిస్థితుల్లో జీవిస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు భత్యాల పెంపులో అసమానత చూపడం చట్టబద్ధం కాదని పేర్కొంది. ప్రభుత్వం తన నిర్ణయాల్లో న్యాయం, సమానత్వం పాటించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేసింది. అలాగే నిధుల కొరత అనే కారణాన్ని చూపుతూ పెన్షనర్లకు రావాల్సిన ప్రయోజనాలను తగ్గించడం సమర్థనీయం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. పెరుగుతున్న ధరలను తట్టుకునేందుకు ఇచ్చే డిఏ, డిఆర్లు అనేవి ప్రభుత్వాల దయాదక్షిణ్యాలు కాదని, ఉద్యోగ జీవితకాల సేవలకు అనుబంధంగా లభించే హక్కులని స్పష్టంగా తెలిపింది. అంటే ఇది ఉపకారం కాదు, చట్టం కల్పించిన రక్షణ అని న్యాయస్థానం సందేశం ఇచ్చింది. ఈ చారిత్రాత్మక తీర్పుకు కారణమైన ఘటన కేరళలో చోటు చేసుకుంది. అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు 14% కరువు భత్యం ప్రకటించగా పెన్షనర్లకు మాత్రం 11% మాత్రమే అమలు చేసింది. ఈ తేడాను వ్యతిరేకిస్తూ పెన్షనర్లు న్యాయ పోరాటం చేపట్టారు. మొదట హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టగా ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో పెన్షనర్ల వాదనకు పూర్తి న్యాయం జరిగినట్లయింది. తాజా తీర్పుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడ్డాయి. ఇకపై కరువు భత్యం పెంపు నిర్ణయాల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు ఒకే రేటు వర్తింపజేయాల్సిందే. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి పెన్షనర్ల హక్కులను తగ్గించే అవకాశం ఉండదు. గతంలో ఇలాంటి వివక్షకు గురైన వారికి రావాల్సిన బకాయిల చెల్లింపుపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుదీర్ఘకాలం ప్రజాసేవలో భాగమైన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపాలనే సమాజం ఆశిస్తుంది. అలాంటి సమయంలో ఈ తీర్పు పెన్షనర్ల ఆర్థిక భద్రతకు బలమైన అండగా నిలవనుంది. సమానత్వం విషయంలో రాజీ ఉండదని, పెన్షనర్ల హక్కులు కూడా అంతే విలువైనవని సుప్రీంకోర్టు ఈ తీర్పుతో దేశానికి స్పష్టమైన సంకేతం ఇచ్చింది.